అందరికీ నమస్కారం. ఈ రెయినీ సీజన్లో సోరకాయలు, బీరకాయలు బాగా వస్తాయి కాబట్టి వాటితో మనం ఈరోజు సోరకాయల మరి వాటిని మిక్సీలో జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ను బియ్యపిండిలో కలుపుకొని దాంట్లో నువ్వులు ఇవన్నీ దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకుని కరివేపాకు వేసుకొని మనము సోరకాయ గారెలు అనగా మన ఏరియాని బట్టి వాటిని తెలంగాణ ఏరియాలో గారెలు అంటారు, ఆంధ్రాలో చెక్కిలాలు అంటారు. వీటిని ముందుగా ఏ విధంగా తయారు చేయాలంటే సోరకాయను తొక్కు తీసి సన్నగా ముక్కలుగా చేసి దాన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మరి బియ్యపిండి నీళ్ళు లేకుండానే మనము నీళ్ళు పోయకుండానే ఈ సోరకాయ జ్యూస్ లాగా అవుతుంది కదా, ఆ జ్యూస్ను దాంట్లో వేసి నీళ్ళు పోయకుండానే ఆ సోరకాయ వచ్చిన మిశ్రమాన్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండి పట్టించిన బియ్యపిండిని జల్లించుకోవాలి. ఇదిగో ఈ విధంగా వస్తుంది సోరకాయ జ్యూస్. అది చాలా చిక్కగా ఉంటుంది. దాంట్లో ఆ పిండిలో మనకు తగినట్టుగా జల్లించుకొని వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మిక్సీ పట్టుకొని దీంట్లో పిండిలో కలుపుకోవాలి. సన్న సన్న ముక్కలుగా మరి ఆ విధంగా ఆ తయారు చేసిన మిశ్రమాన్ని ఆ పిండిలో కలుపుకొని తగినంత ఉప్పు మరియు అదేవిధంగా కారం, అదేవిధంగా కారం వేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకొని అదే తగినంత జీలకర్ర మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. మరి నువ్వులు, ఉప్పు, కారము, జీలకర్ర, కరివేపాకు కూడా ఇందులో కలుపుకోవాలి. అదేవిధంగా మరి కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఈ కలిపిన మిశ్రమంలో కలుపుకొని ముద్దగా దాంట్లో సాధ్యమైనంత వరకు నీళ్లు అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. సొరకాయ జ్యూసు మరియు జీలకర్ర మరి ఉప్పు, కారము ఇవన్నీ మనకు రుచికి తగ్గట్టుగా వేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక ముద్దగా చేసుకోవాలి. ఆ ముద్దగా చేసుకున్న మిశ్రమాన్ని అలా బాగా కలుపుకొని మరి పిండిని మొత్తము ఒకేలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముద్దలుగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని గారెలకుగా అంటే కట్టెగారెలు అంటారు, చెక్కిలాలు అంటారు. వాటిని చిన్న ముద్దలుగా చేసుకుని ఆ చిన్న ముద్దలను ఒక కవర్పై అంటే ఏదైనా కవర్ కావచ్చు, ఏదైనా వస్త్రం కావచ్చు, దానిపై చేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఈ చేసిన చెక్కిలాలను వేసి బాగా మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా మేము కవర్ వాడుతున్నాము. ఏదైనా వాడుకోవచ్చు, వస్త్రం వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఆ విధంగా
చేతితో చేసుకోవచ్చు, మిషన్తో కూడా చేసుకోవచ్చు, మీ మీ వీలుని బట్టి. ఈ మిశ్రమంలో మీకు రుచికి వెల్లుల్లిపాయ వాడేవాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, వాడని వాళ్ళు అక్కర్లేదు. వేసుకొని మీ రుచి తగ్గట్టుగా వేసుకొని దాన్ని ఆ విధంగా చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో మరి వేపుకోవాలి. ఆ విధంగా నూనెలో బాగా వేపుకున్న తర్వాత వీటిని కరకరలాడేట్టుగా వేపుకొని వాటిని మరి ఒక బేషన్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని వాటిని మనం తినేటప్పుడు ప్లేట్లో పెట్టుకొని తింటే చాలా రుచిగా కరకరలాడుతూ మనం ఆస్వాదించవచ్చు. దీని గురించి అందరికీ షేర్ చేయండి. మా 27 గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.